కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒక 10 రోజుల వ్యవధిలోనే 4 దఫాలుగా పెట్రోలు డీజిల్ ధర యొక్క మూత మోపి 1 లీటర్ పైన 5 రూపాయల చొప్పున భారాలు మోపింది. ఆ విధంగా ఈ జిల్లా ప్రజలపైన సంవత్సరానికి 384 కోట్ల రూపాయల భారాన్ని పెట్రోలు డీజిల్ పైన మోపడం మాత్రమే కాకుండా పర్యవసానంగా ట్రాన్స్పోర్ట్ ధరలు పెరగటం, నిత్యావసర వస్తువులకి ధరలు పెరగటం, అట్లాగే రోజువారీగా జీవనంలో ప్రతి వస్తువు పైన ధరల యొక్క పెరుగుదల ప్రభావం పడుతోంది. ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ సంబంధించి కానీ GST పరిధిలోకి తీసుకురాలా. కారణం బడా పారిశ్రామికవేత్తల యొక్క కొమ్ము కాసే విధంగా ప్రభుత్వం యొక్క విధానాలు ఉంటున్నాయి. అందులో భాగంగానే GST పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరల్ని తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం అట్టే పెట్టుకుంది. ఇవాళ మనం చెప్తా ఉన్నాం, మేము విశ్వగురు పాలనలో ఉన్నాం, మన దేశం సుభిక్షంగా ఉంటుంది, రామరాజ్యంగా ఉంటుందని ఒకవైపు చెప్తూ ఆచరణలో ప్రజలపైన భారాలు మోపటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాల ప్రభుత్వ పెద్దలు. అట్లాగే ఈ రామరాజ్యంలో ఈ యొక్క హిందూ రాజ్యంలో ఎంతమంది హిందువుల పైన ఈ యొక్క భారాలు మోపుతా ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. హిందువుల కోసంగానే ఉన్నాం ఈ పార్టీ ప్రభుత్వం అని చెప్తూ ఈరోజు మెజారిటీగా ఉండే హిందువుల పైన కానీ మైనారిటీల పైన కానీ అందరిపైన వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైన ఈ యొక్క భారాలు పడతా ఉన్నాయి. తక్షణమే ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే రద్దు చేయాలి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో వరుసగా 10 రోజుల గ్యాప్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినటువంటి చరిత్ర ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు వాణిజ్య గ్యాస్ సిలిండర్ మీద ఒకేసారి 1000 రూపాయలు పెంచినటువంటి చరిత్ర కూడా ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవంగా నిన్న అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ ధరలు తగ్గినప్పుడు ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సింది పోయి ఈరోజు విపరీతంగా మళ్ళీ పెంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మోడీ ఒక పక్క చెప్తా ఉన్నాడు, మేము పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం, నేను విశ్వగురిని, ఈరోజు అనేక దేశాలు నా వైపు చూస్తున్నాయనేటువంటి పద్ధతుల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నాడు. ఇక్కడేమో జనాల మీద భారాలు మోపుతూ మీరు పొదుపు చర్యలు పాటించండి అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మోడీ చెప్పడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే వెంటనే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఒక పక్క జనసేనని నేను ప్రశ్నిస్తానని చెప్పి వచ్చాడు. ఈరోజు కూటమిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మరి వీళ్ళు కూడా ఈరోజు ఒక్క మాట కూడా అడిగేదానికి వాళ్ళకి ధైర్యం చాలటం లేదు. ధైర్యం చాలకపోగా ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని సమర్థించే రకంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ప్రజలపైన భారాలు మోపే ఈ పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.